ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి, బట్ యాక్చువల్గా నేనేమనుకున్నానంటే కొద్దిగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, టపా టపా చేసేద్దాం అనుకున్నాను, కానీ నేను కూడా ఆగిపోయాను యాక్చువల్గా. సో యాహ్! చేసిన తర్వాతనే అర్థమవుతాయి ఏదైనా సరే. రిలేటెడ్ అన్ని ఒక ఎంటిటీకి మనకి క్లియర్ అబ్జర్వేషన్ ఉంటే తప్పితే మనం ఫ్యూచర్ లో ఫాలో అవ్వలేం. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మంచి ప్రాక్టీస్ చేస్తేనే మనం ఇప్పుడే ఇలా ఉందంటే రేపు ముందు ముందుకు వెళ్ళినప్పుడు జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ అప్పుడు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. హ్మ్. సో హ్మ్. స్టెప్ బై స్టెప్ వెళ్తేనే అర్థమవుతుంది. మిస్ అయితే మాత్రం ఇంకా మొత్తం బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ అండి. సో, మీకు అజంప్షన్‌లో స్టార్టింగ్‌లో మీకు లైక్ ఇట్లా అజమ్ చేసుకుంటారు. నేను చేయగలుగుతాను. 1 ఆర్ చేసేయచ్చులేండి 2 వన్ డేస్‌లో వీక్ ఎండింగ్ లో చేసేసా. అని, ఆ! బట్ అది అవ్వట్లేదు ప్రెసెంట్. సో ఐ నీడ్ టు సిట్ ఫర్ 4 to 5 hours టు కరెక్ట్. క్యాచ్ బట్ ఇట్ అప్. మీకు డైలీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌గా పెట్టుకుంటే, మీకు బ్యాక్‌లాగ్ ఏం లేకుండా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఒక కోర్స్ ఒక ప్రాపర్ మేనర్‌లో ఎళ్ళిపోద్ది. అదే అదే గ్యాప్ వచ్చిందంటే మాత్రం క్యాచ్ చేయలేము సార్. ఇప్పుడు ఓకే, ఆ ప్లగిన్స్ ఆటోమేటెడ్ వర్క్ ఫోర్స్ అప్పుడైతే ఇంకా అసలు క్యాచ్ చేయలేము. యాహ్! సో, ఎనీ అదర్ కన్సర్న్స్? ఓకే సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్.